అర్హత ఉన్న ప్రతి పేదవాడికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లోనూ నగరాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం 11:45 సమయంలో అనంతపురం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలానికి చెందిన సిపిఐ పార్టీ నేతలంతా కూడా జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ అనంతపురం జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున తదితరులు మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం, గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ నగరాల్లోనూ 2 సెంట్లు స్థలం ఇల్లు మంజూరు చేయాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. గత 3 నెలలుగా రాప్తాడు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నా కార్యక్రమాలు నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేయడం జరిగిందని, నేడు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున అర్హత ఉన్న పేదవాళ్ళతో ధర్నా కార్యక్రమం నిర్వహించి అర్జీలన్నీ కూడా జిల్లా కలెక్టర్కు సమర్పించడం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ, రైతు సంఘం మండల కార్యదర్శి బి రామాంజనేయులు, ఈశ్వరయ్య, రాజు, రాము తదితర సిపిఐ నేతలు, అనంతపురం రూరల్ సిపిఐ రామకృష్ణ, రమేష్, ఇతర సిపిఐ రైతు సంఘం నేతలంతా కూడా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఇంటి పట్టాలు ఇవ్వాలని, పక్కా ఇల్లు మంజూరు చేయాలని పదే అడుగుతా ఉన్నాం. ఇదే కాలంలో ఎమ్మెల్యేలు, మన జిల్లా మంత్రులు కూడా చెప్తా ఉన్నారు, మీ అందరు కూడా పట్టాలు ఇస్తాం, పక్కా ఇల్లు నిర్మిస్తామని. ఇదే కాలంలో అసెంబ్లీలో చర్చ వచ్చినా కూడా నేరుగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఎక్కడ సచివాలయంలోకి వెళ్ళినా ఇంకా నాకు ఓపెన్ కాలేదు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్తారు, ఎమ్మెల్యే గారు మా వీధిలోకి వచ్చి మన దగ్గరకు వచ్చి వేదికలు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా సచివాలయాలు పోయి అర్జీలు ఇస్తే ఎక్కించడానికి ఎక్కడ కూడా ఆన్లైన్ లో నాకు ఓపెన్ కావాలా. ఇది అర్జీలు తీసుకొని వాళ్ళ టేబుల్ డ్రాలో పెట్టుకుంటారు, లేదు కట్టగట్టి మూడేస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు మరి స్పందించాలి. ఇళ్ల స్థలాలు అర్జీలు తీసుకోవడానికి, ఆన్లైన్ లో అప్లోడ్ చేయడానికి లాక్ ని ఓపెన్ చేయాలి. ఇప్పటికైనా సరే గత అనేకమైనటువంటి సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గతంలో టెక్కో ఇల్లు ఇస్తామని మనతో టీవీలు కట్టించుకున్నారు, మనందరూ కూడా లబ్ధిదారులుగా చేశారు. ఇప్పుడు ఇల్లు స్థలాల కోసం అర్జీ పెట్టుకుంటే మన రేషన్ కార్డు తీసుకొని, ఆధార్ కార్డు తీసుకొని సచివాలయాలకు వెళ్తే ఆల్రెడీ మీకు ఇల్లు శాంక్షన్ అని చెప్తా ఉన్నారు. మనకి ఇల్లు శాంక్షన్ కాలేదు. పైగా ఇవాళ టిక్కో ఇళ్లకు సంబంధించి బ్యాంకు వాళ్ళు నోటీసులు ఇస్తా ఉన్నారు. ఇదే కాలంలో మీకు ఇచ్చాము, మీకు ఆల్రెడీ అంటే లోన్ కూడా ఇచ్చాము, మీరు కంతులు కట్టమని చెప్తా ఉన్నారు. మనకి ఇవ్వలేదు, పట్టా ఇవ్వలేదు, పక్కా ఇల్లు మంజూరు చేయలేదు. అందుకోసమే ఇవాళ టిక్కో ఇళ్ళని వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులందరూ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దానితో పాటు కొత్తగా అర్జీలు పెట్టుకున్న వాళ్ళకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలని మనం ఇవాళ అర్జీలు ఇచ్చి ధర్నా చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, మన డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుకుంటూ వస్తున్నాం.